నిన్న లోక్సభలో పాస్ అయిన బిల్కి ఇవాళ రాజ్యసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి బిల్ని ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించడంతో అమరావతితో పాటు ఏపీ వ్యాప్తంగా కూడా సంబరాలు మొదలయ్యాయి. దేశంలోని వివిధ పుణ్యస్థలాల నుంచి తెచ్చిన నీరు, మట్టి ఉంచిన ఉద్దండరాయుని పాలెం దగ్గర అమరావతి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. కాసేపట్లోనే రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెళ్లబోతూ ఉన్నారు. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. On behalf of the entire House and the entire country people, we wish all the Andhra Pradesh people to have their new, well-built, new capital, Amaravati. Thank you. Lord Venkateswara bless all the Andhra Pradesh people with their new capital. కాసేపట్లో రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి వెళ్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అక్కడ జరిగే సంబరాల్లో పాల్గొంటారు. అమరావతి చట్టబద్ధతకు పార్లమెంట్లో ఆమోదం లభించిన నేపథ్యంలో సంబరాలు జరుపుకునే సమయం ఇది అన్నారు చంద్రబాబు. మనం అనుకున్న అభివృద్ధి సవ్యంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని, సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ ఇక ఎప్పటికీ అమరావతిని ఎవ్వరూ కదిలించలేరు అని స్పష్టం చేశారు. కేంద్రం చేసిన చట్టాలను రాష్ట్రాలు పాటించాల్సిందేనన్నారు. మావిగనంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యల్ని చూసి పిల్లలు కూడా నవ్వుకుంటున్నారన్నారు నారాయణ. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఇది ఒక పెద్ద పండగ. అమరావతి రాజధానిలో ఉన్న 29 గ్రామాల్లో అయితే వాళ్ళందరూ ఒక పెద్ద దీపావళిగా యాక్చువల్గా ఆనందాన్ని పొందుతున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రైతు సోదరులందరితో ఆనందాన్ని పంచుకోవాలని ఈరోజు ఎక్కడైతే 2015లో శంకుస్థాపన చేశారో, భారత ప్రధాని యొక్క చేతుల మీద శంకుస్థాపన చేయించారో అక్కడికి వస్తున్నారు. అక్కడికి రైతు సోదరులు అందరూ వస్తున్నారు. వాళ్ళందరితో ఈ ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. అందుకనే రైతు సోదరులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కలిసి, సార్ ఇప్పుడు కాకపోతే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఎవరైనా వచ్చి ఇది రాజధాని కాదనొచ్చు, మీరు పార్లమెంట్లో చట్టం చేయమన్నారు. అన్నిటికంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే మన రాజ్యాంగం, మన సిస్టమ్ ఏంటంటే పార్లమెంటు ఏ చట్టాలు చేస్తారో దానికి అనుగుణంగా రాష్ట్రాలు పోవాలి. ఒకసారి పార్లమెంట్లో చట్టం అయితే అది రాష్ట్ర ప్రభుత్వం మార్చాలంటే అక్కడే. అందుకనే రైతు సోదరులందరూ పార్లమెంట్లో చట్టం చేయించండి సార్ అని చెప్పారు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. కొంతమంది నాయకులకి తెలియటం నేను వస్తానే మార్చేస్తానంటారు. పార్లమెంట్లో చట్టం అయిన తర్వాత రాష్ట్రం దాన్ని మార్చే హక్కు రాష్ట్రం చేతిలో ఉండదండి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో నిర్వహించిన సంబరాల్లో టీడీపీ కార్యకర్తలతో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. ఇక ఎవరొచ్చినా అమరావతిని కదిలించలేరు అని స్పష్టం చేశారు మంత్రి. మా ప్రతినిధి ఈశ్వర్ మనకు లైవ్ లో సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. ఈశ్వర్, సో మొత్తం మీద పార్లమెంట్ ఆమోదం లభించిన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఎలాంటి మూడ్ కనిపిస్తోందో మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. అంతా కూడా ఒకవైపు పూజలు, పునస్కారాలు, పాలాభిషేకాలు, సంబరాలు నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎన్ని గంటలకు ఆ ప్రాంతానికి చేరుకోబోతున్నారు? ఆ తర్వాత జరిగే కార్యక్రమం ఏంటి? రాజధానికి ఒక రకంగా పునరుజ్జీవన కార్యక్రమంగా నేను చెప్పాల్సిన అవసరం. రాజధాని కేవలం ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కాదు, లేకపోతే ఒక పొలిటికల్ ప్రాజెక్ట్గానే కాకుండా ఒక సామాజిక భావోద్వేగాలకు సంబంధించిన అంశంగా కూడా తయారైంది. కాబట్టి ఇక్కడ ఒక్కసారిగా అట్లాంటి ఎమోషన్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున వేలాది ఎకరాల రైతులు దీనికోసం రాజధాని కోసం స్థలం ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వేలాది రోజుల పాటు చాలామంది మహిళా రైతులు కావచ్చు, ఈ ప్రాంత మహిళలు ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు అంతా కూడా రాజధాని భవిష్యత్తుతో ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఇప్పుడు చోటు చేసుకునే పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ పెద్ద ఎత్తున సంబరాలు చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇది కేవలం ఒక అమరావతికి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి కార్యక్రమాల్లో జరపాలి. ఇది ఒక పెద్ద పొలిటికల్ కార్యక్రమంగానే కాకుండా పెద్ద ఫెస్టివల్ మోడ్లో రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ఎన్డీఏ శ్రేణులకు సూచించారు. ఆ మేరకు బీజేపీ, భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన శ్రేణులు కూడా సాయంత్రం పెద్ద ఎత్తున కార్యక్రమాలని చేపడుతున్న నేపథ్యం కనిపించింది. మనం ఒకసారి చూస్తే మన వెనకాల ఉన్న ఈ కార్యక్రమం ఇదే ప్రధాని మోడీ
15 అక్టోబర్ 22వ తేదీన ఇక్కడే ఉద్దండరాయనపాలెంలో ఉన్నాం. ఇక్కడే శంకుస్థాపన ఇక చేశారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆ రోజు కూడా పెద్ద ఎత్తున జాతీయ స్థాయి ప్రాజెక్టుగా దీనికి ఒక ఎలివేషన్ వచ్చింది. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి, దేశంలోని అన్ని ప్రముఖ తీర్థక్షేత్రాల నుంచి ఒక పవిత్రమైన మట్టిని, తీర్థ జలాలని తీసుకొచ్చారు. వారణాసి, హృషికేశ్ కావచ్చు, చార్ధామ్ దీని నుంచి కావచ్చు, లేకపోతే మిగతా వారణాసి, కాశీ ఇట్లాంటి ప్రాంతాల్లో నుంచి ఈ మదిర ఇట్లాంటి ప్రాంతాల నుంచి అన్ని మట్టిని తీసుకొచ్చారు, పవిత్రమైన మట్టిని. అలాగే ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడి నుంచి విమానాల్లో వెళ్ళి ఆ మట్టిని తీసుకురావడం కావచ్చు, ఆ దృశ్యాలు అందరికీ కళలోనే కనిపించాయి. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత ఆ మొదటి దశలో కొంత అభివృద్ధికి సంబంధించి కొంత ముందుకు వెళ్ళే ప్రక్రియలో ప్రభుత్వం మారడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మళ్ళీ 2024లో కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఆశలు చిగురించాయి. ఆ తర్వాత ఇక్కడ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఒక్కసారిగా రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు రాజధానికి రావాలి అంటే దానికి చట్టబద్ధత అవసరం అన్నట్టుగా ఒక రైతుల నుంచి ఒక పెద్ద ఎత్తున విజ్ఞప్తి వచ్చింది. ఎందుకంటే రైతులకు సంబంధించి డెవలప్మెంట్ చేసి ఇస్తామన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా డెవలప్మెంట్కి సంబంధించిన ప్రక్రియ ముందుకు వెళ్ళాలంటే పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, దానికి రాజ్యాంగ రక్షణ అవసరమని భావించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుని ఒకసారి ప్రత్యేకంగా శాసనసభను ఏర్పాటు చేసి ఒక తీర్మానాన్ని తీసుకుని కేంద్రాన్ని పంపించారు. కేంద్రం కూడా అంతే విధంగా స్పందించింది. చాలా రికార్డు స్థాయిలో కేవలం 3-4 రోజుల్లోనే మళ్ళీ కేంద్రం పార్లమెంట్లో చర్చకి తీసుకొచ్చి దాన్ని లోక్సభ, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ టైంలో కూడా జాతీయ స్థాయిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి రాబోతున్నారు. 6:30 గంటలకి ఇక్కడ చేరుకుంటారు. ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు కూడా రాబోతున్నారు. ఆయన మరొకసారి ఈ రాజధాని పునరుజ్జీవనానికి సంబంధించి కావచ్చు, లేకపోతే భవిష్యత్తు కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి మరొకసారి గట్టిగా తన వాణిని వినిపించబోతున్న నేపథ్యం కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్.